ఈ టైం కల్లా అన్లోడ్ అయిపోయే లోడింగ్ ఇది, కానీ ఇప్పటి వరకు లోడ్ కాలే. ఏంటైందంటే మొన్నటి లోడ్ ఆ రోజు నైట్ 10 గంటలకు స్టార్ట్ అయింది. లొకేషన్కి వచ్చినప్పటికి మార్నింగ్ 7 అయింది. నైట్ ఒక్క దగ్గర కూడా ఆపుకొని తీసుకొచ్చా, కనీసం 10 నిమిషాలు కూడా బండి రెస్ట్ ఇవ్వలేదు. సెల్ఫ్ అనేది నెల్లూరులో స్టార్ట్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చిన వరకు అసలు సెల్ఫే ఆప్, ఎందుకంటే తర్వాత రోజు లోడ్ ఉంది అనుకుని అంత తొందర మీద వచ్చిన. కానీ ఇక్కడికి వచ్చాక ఏమైందంటే అక్కడ అన్లోడ్ చేయడానికి అక్కడ జాగా లేదు. సో అది మొత్తం ఖాళీ చేసి మళ్ళీ అన్లోడ్ చేసేటప్పటికి నేను ఈవినింగ్ 5 అయిపోయింది. 5 గంటలకి అన్లోడ్ అయిపోయిన తర్వాతనే ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 3-4 కిలోమీటర్ల మళ్ళీ లోడ్ అయితే లోడ్ అయితే కాలేదు. లోడ్ కాకపోవడం వల్ల ఈసారి ఏం చేస్తామంటే మార్నింగ్ లోడ్ చేస్తామన్నారు. మార్నింగ్ వెయిట్ చేశాను, 10:30 వరకు వెయిట్ చేస్తే 12 గంటల వరకు లోడ్ అయింది. ఫస్ట్ లోడింగ్ పాయింట్. సో మొత్తం 2 లోడింగ్ పాయింట్లు. సెకండ్ లోడింగ్ పాయింట్ ఇది గండిమైసమ్మ. ఫస్ట్ లోడింగ్ పాయింట్ వచ్చేసి ఆడ కాటాదాని దగ్గర అయితే సెకండ్ లోడింగ్ పాయింట్ దగ్గరకు వచ్చాను. వర్షం పడిపోయింది. అక్కడ లోడింగ్ చేసే వెయిట్ అంటే పేపర్ రోల్స్. వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ పట్ట ఏటి కట్టాక అక్కడికి వెళ్ళిన తర్వాత మెటీరియల్ వేసుకుంటారు. ఆ మెటీరియల్ వేసిన తర్వాత కాస్త హైట్ వస్తుంది. హైట్ వచ్చేటప్పుడు కట్ అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్త వర్షం వచ్చింది. దానివల్ల నేనే వేసాను పైన పట్ట అనేది నేనే వేసాను. వర్షం తగ్గిన వరకు వెయిట్ చేస్తాను. ప్రెజెంట్ అయితే వర్షం తగ్గుంది లైట్ గా. ఇప్పుడు బ్యాక్ సైడ్ లోడ్ చేస్తున్నారు. లోడ్ అయిపోయిన తర్వాత పేపర్లు తీసుకొని డైరెక్ట్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి ట్రిప్ అని. నేను గూడు కడతాను అన్నాను. వాళ్ళే అన్నారు హైట్ వస్తుంది వద్దన్నారు. దానివల్ల అది పేపర్ రోల్ తడిస్తాయి. లైట్ పేపర్ రోల్ కి పైన పాలిథిన్ కవర్ అయినా చుట్టుంటారు. అది తడిస్తుంది. బట్ ఎక్కువగా తడిసి పేపర్ రోల్ కూడా పోతుంది. టైం వచ్చేసి 5:30 అయిపోయింది. అదే కానీ నేను నాకు తెల్లారి మార్నింగే అన్లోడ్ అయిపోయింటే ఇప్పటికల్లా నాకు ఈ లోడ్ తీసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ అన్లోడ్ చేస్తుంటాను. అన్లోడ్ చేసి డైరెక్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకేమైనా లోడ్ ఉంటే లోడ్కి వెళ్ళోడ్ను, లేకుంటే డైరెక్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇలా అయింది కాబట్టి ఇంత టైం అయిపోయింది. ఇవన్నీ పేపర్ రోళ్ళు, ప్లాస్టిక్ క్యాప్లు. సో లోడ్ అయితే అయ్యింది అంటే ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ నెట్ వేస్తున్నారు. ఇదేంటంటే జంప్ అయిన కొద్దీ క్యాబిన్ ఆడుంది. క్యాబిన్ అంటే బాడీ లెవెల్ కన్నా ఇంకా 2 బస్తాలు ఎక్స్ట్రా వేస్తున్నారు. ఇది జంప్ అయిన కొద్ది ఏంటవుతుంది అంటే యాపిల్ బస్తాలు కాబట్టి దిగుతుంది లోపలి. దానివల్ల తాడు లూజ్ అయ్యే ఛాన్స్. అందుకే ఇవన్నీ కాస్త పెట్టుకున్నాను అనుకో ఇట్లా కాల్తో. సో అది అనేది ఉంటుంది వెళ్ళకుండా. మొత్తానికి లోడ్ అయితే కంప్లీట్ అయింది. 8 అయిపోయింది. 8:15 అయింది ఇప్పుడు టైము. లోడ్ కంప్లీట్ అయ్యి బిల్లులు వచ్చేటప్పటికి ఈ టైం అయిపోయి అసలు ఎప్పుడో లోడ్ అయిపోవాల్సింది. కాకుండా మధ్యన వర్షం పడింది. దానివల్ల ఆపారు. మళ్ళీ లోడ్ చేస్తుంటే మళ్ళీ వర్షం పడింది. పట్ట కట్టినప్పుడు కూడా వర్షం పడున్నది. అలాగా వర్షంలో తడుచుకుంటూ పట్ట కట్టుకున్నా. సో మొత్తానికి ఎలవోగలాగా అయిపోయింది. 8:30 అవుట్రేక ఓఎన్టీ టైంలోనే దగ్గరే కాబట్టి ఎలానో వర్షం పడుతుంది. వర్షం పడేటప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఉండరని ఆ ధైర్యంతో ఎక్కిపోయా. ఒకవేళ ఉండుంటే మాత్రం డెఫినెట్ గా ఫైన్ చేసేవాళ్ళు. గండిమైసం సిగ్నల్ ఒక సిగ్నల్ దాటిపోతే నాకు అవుటర్ వచ్చేస్తుందని ఎలాగో దగ్గరే కదని వచ్చాను. ఎందుకంటే ఒకవేళ 10 గంటల దాకా ఉండి అప్పుడు స్టార్ట్ అయినాను అనుకో పెద్దంబర్పేట వెళ్ళేటప్పటికి 11 అయిపోద్ది. 11-11:30 అక్కడ నుండి మళ్ళీ వెళ్ళేటప్పటికి చాలా టైం అయిపోతుంది. అందుకని తొందరగా స్టార్ట్ అయ్యాను. డీజిల్ అయితే హాఫ్ ట్యాంక్ ఉన్నది. మొన్న ట్రిప్ లో ఎక్కడ కూడా చూసుకోకుండా స్పీడ్ గా కొట్టుకొని వచ్చా. ఎందుకంటే ఈ ట్రిప్ అనేది తొందరగా అయిపోతుంది. ఆ నమ్మకంతో కొట్టుకొని వచ్చేయడం వల్ల సరే మొత్తానికి ఆ ట్రిప్ కూడా అవ్వలేదు. డీజిల్ కూడా కాలిపోయింది ఎక్కువగా. అది ముందుకెళ్ళి ఒక 2,000-3,000 డీజిల్ కొట్టించుకుంటే సరిపోద్ది పాయింట్కి వెళ్ళే వరకు. ఏం లేదన్నా ఒక 100 కిలోమీటర్లకైనా ఆపి పట్ట అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే లోడ్ అనేది కొద్దిగా క్యాప్లు కాబట్టి అది ఏటవుతుంది అంటే బండి అనేది జంప్ అవుతుంటది కదా. ఆ టైంలో మెటీరియల్ అనేది కిందకి అలా దిగితే పాలు అనేవి లూజ్ అయిపోతాయి. సో అందుకే చూసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు పెద్దంబర్పేట దగ్గర డీజిల్ కొట్టిస్తారు అనుకున్నా, కొట్టించలేదు. ముందున చిట్టేళ్ళ దాటాను ఎప్పుడైనా నార్కెట్పల్లి దగ్గర ఎక్కడైనా ఆపి డీజిల్ కొట్టించుకుంటా. ఇంకోటి పట్ట అనేది సరి చేసుకోవాలి. పట్ట సరి చేసుకొని ఒకసారి తాళ్ళు చూసుకుంటాను. పేమెంట్ వేసుకొని స్లిప్ తీసుకుంటాను అనుకున్నా. కాకుండా కాట అనేది అక్కడ కనిపించలేదు. ఉంటాయి ఎక్కడికక్కడే ఉంటాయి. కాకుండా నేను వచ్చేదారిలో అయితే నాకు అసలు చూసుకోలేదు. నేను అలా చూసుకోకుండా వస్తా. లోడ్ హైట్ గా కనిపిస్తుంది కాబట్టి సో పక్కా ఆపుతారు. ఆర్టీఓలు లోడ్ ఉన్నా లేకున్నా డెఫినెట్ గా ఆపుతారు. కాకుంటే ఇది హైట్ గా ఉన్నది కదా, ఇది వెయిట్ ఎక్కువ ఉంచుంటది అనుకుని ఆర్గ్యూ చేస్తారు. దానివల్ల అనేది పేమెంట్ స్లిప్ తీసుకోవాలి. ఈ చిట్యాల టోల్ గేట్ దాటాను. ఇక్కడ కూడా ఎటువంటి టెన్షన్ ఉండదు. అక్కడ మిరియాల కూడా టోల్ గేట్ దాటుతాను. అటు కూడా ఏ టెన్షన్ ఉండదు. కావలి టోల్ గేటు, ఒంగోలు టోల్ గేటు ఎక్కడ కూడా టెన్షన్ ఉండదు. కానీ ఓన్లీ పిడిరాల టోల్ గేట్ దగ్గరే అదొక్క దగ్గరే బాధ. అనుకున్నా లూజ్ అయిపోతాయని. 100 కిలోమీటర్లు వచ్చా తాడు అనేది చూడండి లూజ్ అయ్యి ప్రతి తాడు లూజ్ అయిపోయింది. ఇక్కడ కూడా తీది లూజ్ అయిపోయింది. పైన మెటీరియల్ అలాంటిది కాబట్టి లూజ్ అయిపోయింది. మధ్యదారిలో పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. మెల్లికి వెళ్తాను. ఇక్కడ కాస్త గ్యాప్ అయిపోయింది పట్ట అనేది. సో ఇక్కడ వరకు రాలేదు. మొత్తం ముందుకు లాగేశారు మనలు. దానివల్ల ఇక్కడ కొన్ని మోట్లు బాడీ కన్నా బయటకు వచ్చి ఉన్నాయి. అంటే కట్టేటప్పుడు అలా కట్టాంలే. ఇదైతే పర్లేదంటే మరి అదే చూసుకుంటూ వెళ్ళాలి. కొంతలో ఎక్కువ కట్టుకోద్దు. మరి ఇంకేం చేయలేము. ఖాళీ చూసుకుంటూ పోవాలి అంతే. తొందరగా అయితే పోను. ఒక పట్ట అనేది లోపల పెట్టుకోవాలి.
ఎక్కువ అయిపోయింది కదా, ఇది ఒకటి లోపల పెట్టుకుంటే, ఎందుకంటే అద్దంలో కనిపించలేదు బ్యాక్ సైడ్ ఏమొస్తున్నాయో లేవు. ఇలా బాడీ ఇంత లోపలికి ఉంది, బస్తా అన్నది అంత బయటకు వచ్చాను. ఇలా ఉంటే ఎక్కడ పడితే అక్కడ చూసుకుని వెళ్ళాలి. కొట్లు 2 కొట్లు వేస్తున్నాను కానీ అయినా తప్పదు, చూడాలి. ఇది సెకండ్ టైం నేను ఆపేది. అక్కడ నుండి ఒక 30 కిలోమీటర్లు రాలేదు, ఆపాను. ఎందుకంటే పదే చూసుకోవాలి, లూజ్ అయిపోయాయి కాబట్టి మరి ఏం చేయడానికి కూడా అవదు. ఇది వచ్చేసి మిర్యాలగూడ టోల్గేట్. ఇంకో ఇక్కడ నుండి 50 కిలోమీటర్లు ఉంటుంది పిడుగురాల టోల్గేట్. పిడుగురాల టోల్గేట్ ఎందుకంటే పర్టికులర్ గా ఏంటంటే ఒక టోల్గేట్ క్రాస్ అయిపోతే ఏదో సాధించేసానన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ప్రతి ట్రిప్ లో అటు నుండి వచ్చినా ఇటు నుండి వెళ్ళినా కూడా. చెక్ పోస్ట్ ఇది రైట్ సైడ్ లో ఉంది. చెక్ పోస్ట్ మొత్తం ట్రాఫిక్ అయిపోయాడు. ఈ ఒక్క లారీ ఉంది, ఆ ఒక్క లారీ వల్ల మొత్తం అయిపోయింది బళ్ళు. వెనకాలకి అసలు ఏ బళ్ళు కారు కూడా వెళ్ళడానికి జాగాలి, అలాగే అయిపోయి 20 నిమిషాలతో 2 అవుతుంది. పిడుగురాల టోల్గేట్ ఇది దాటాక అర్ధంగి టోల్గేట్ వస్తుంది, అక్కడ ఆఫీసే పడకుండా. మెయిన్ ఏంటంటే ఈ టోల్గేట్ దాటాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ నున్నా ఇక్కడ ముందునున్నా, ముందునైతే ఉండరు. ఇంతకు ముందు ఏంటంటే ఇటువైపు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే అటువైపు ఉంటున్నారు. ఈరోజు ఇటు సైడ్ సెటప్ అది మ్యాట్, అటువైపు ఉన్నారు. అమ్మా అనుకున్నా కాటా స్లిప్ ఉండాలి డెఫినెట్గా. కాటా స్లిప్ ఒక్కటి చూపించు నువ్వు వెళ్ళిపో అన్నారు. కాటా స్లిప్ లేదన్నా ఏంటి లేదన్నా అది ఇది అనుకుని ఏదో మేనేజ్ చేసి ఎంట్రీ ఇచ్చి వచ్చాము అంతే. మొత్తానికి టోల్గేట్ దాటేసాను. ఈ ట్రిప్కి కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకే టెన్షన్ ఉండదు. అర్ధాంగి టోల్గేట్ ఏడుందో టోల్గేట్ దాటాకే వేస్తాను. ఫైనల్గా వచ్చాను అర్ధాంగి టోల్గేట్ దగ్గరికి. బండి అనేది ఇక్కడ పెట్టుకోవాలా లేకుంటే మెట్లు వెళ్ళిపోవాలా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ వర్షం అనేది ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ పడుతూనే ఉంది. చిన్నగో పెద్దగో ఎలా అయినా పడుతూనే ఉంది. ఈ పక్కడెక్కడైనా ఆపుతాను అనుకున్నా, కాకుండా మరి వర్షం అనేది ఆగట్లేదు కాబట్టి ఆడికి వెళ్ళిపోయి మంచి ఫ్లైఓవర్ కింద పెట్టుకున్నాను అనుకో బాగుంటుంది. ఇక్కడే ఎన్ని పనులు ఉన్నాయంటే ఇంకా ఆడ ఫ్లైఓవర్ కింద ఇంకెన్ని పనులు ఉంటాయో చూస్తా. అక్కడ వరకు వెళ్ళిపోయేటట్టుంటే వెళ్ళిపోతాను. ఒకవేళ ఫ్లైఓవర్ కింద ఏమైనా పనులు ఉన్నాయనుకో ముందుకు ఒంగోలు దగ్గర పెట్టుకుంటా. ఇంకో 30 కిలోమీటర్లు ఉంటుంది మేదరమెట్లకి. సో ఆడి వరకు వెళ్ళే ఓపిక అయితే లేదు. ఇక్కడెక్కడ పక్కన పెట్టుకొని పడుకొని వెళ్తాను సార్. తర్వాత మార్నింగ్ అది ఏ టైం అవుద్దో అప్పుడు వెళ్తాం. కళ్ళు పడిపోతున్నాయి. అర్జెంట్ లేదు కాబట్టి లైట్ తీసుకుంటున్నాను. అదే కానీ కాస్త అర్జెంట్ అనుకో, లేకుంటే రిటర్న్ లోడ్ ఏమైనా ఉన్నది అనుకో అక్కడ నుండి వచ్చే ఛాన్సే ఉండదు. 3:30కి ఆపని బండి ఆఫీస్ పడుకున్నా. ఇంకా అర్ధంగి రాలేదు. అర్ధంగి ముంగటే నైట్ ఏమనుకున్నా అంటే కనీసం మేదరమెట్ల ఫ్లైఓవర్ కిందగానే వెళ్ళి అక్కడికి బండి పెట్టుకుంటున్నాను అనుకున్నా. బట్ సగం దూరం వచ్చేటప్పటికి నిద్ర వచ్చింది బాగా ఫుల్గా. సర్లే వెళ్ళిపోతులే అనుకున్నా. మార్నింగ్ అనుకున్నా 6 గంటలు వేస్తాను అనుకుంటే అయిపోయింది. 7 అయిపోయింది. ఒక గంట ఎక్స్ట్రా అయిపోయింది. ఏం లేదన్నా నేను అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళడానికి ఒక 3 గంటలు పడుతుంది. అక్కడ ఎక్కడో పెద్దంబరపేట దగ్గర కొట్టిస్తాను అనుకున్నా డీజిల్. కనీసం ఇప్పుడు వరకు డీజిల్ కూడా కొట్టించలేదు. ముందున ఒక బొంగు ఉంది, ఆ బొంగు దగ్గర ఒక 3000 డీజిల్ కొట్టిస్తే నెల్లూరు వరకు వెళ్ళిపోదు. అదే కానీ నైట్ ఆపుకుంటా అలాగ వచ్చేస్తుంటే ఫ్లైఓవర్ దగ్గర ఎక్కడో ఒక దగ్గర బండి పెట్టుకుంటాను. ఒంగోలు దాటాను. ఇక్కడ ఒక బొంగు ఉంది, ఈ బొంగు దగ్గర కొట్టించి 3000 కొట్టిస్తే ఎక్కువ కాదు. ఆల్మోస్ట్ వస్తాను దగ్గరికి. ఆయిల్ అయితే వెళ్ళిపోద్ది నెల్లూరు వరకు. కాకుండా ఎందుకు రిస్క్ అని కొట్టించేస్తున్నాను. ముంగట ఆర్టీఓ వాళ్ళు ఉన్నారు, రైట్ సైడ్లో కనిపిస్తుంది ఆర్టీఓ పోలీసు. ఈ మధ్యన ఈ టోల్గేట్ దగ్గర కూడా ఆపేస్తున్నారు. ఎక్కడ కూడా వదలట్లేదు. మొత్తానికి అన్లోడింగ్ పాయింట్కి వచ్చాను. 12 అయిపోయి టైము. 12 అయింది టైము. లంచ్ తర్వాత చేస్తారో లేకుంటే లంచ్కి ముందు చేస్తారో అనేది మనకు తెలియదు. నేను కాకినాడకి లోడ్ తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడైతే లోడ్ తీసుకున్నానో అక్కడే మళ్ళీ అన్లోడింగ్. ఇక్కడ అన్లోడ్ అయిపోయి ఏమైనా లోడ్ ఉంటే ఓనర్ చెప్తారు కాస్త తొందరగా చేయమని. లోడ్లు ఏమి లేకుంటే మాత్రం సో సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు వరకు అయితే ఏం చెప్పట్లేదు లోడ్ ఉన్నదని. ఇక్కడ లోడ్ ఉంటే బాగున్నాను వెళ్ళిపోతాను. ఎందుకంటే రిటర్న్ హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు గణేష్ బొమ్మలు తీసుకురావాలి. ఏదో ఒక లోడ్ సెట్ చేస్తామన్నారు. చూస్తా ఏమైనా ఒక లోడ్ సెట్ అవుతే వెళ్ళిపోతాను. అప్పుడు ఎప్పుడో 12 గంటలకు వచ్చిన అన్లోడింగ్ పాయింట్కి. నా ముందు ఒక 2 బళ్ళు ఉండేవి, అన్లోడ్ అయ్యేవి. ఒక 4 గంటలు అన్లోడ్ అయిపోయి నా బండి అసలు తీసుకోవాలి లోపలికి. ఎందుకంటే వర్షం పడుతుంది, ప్లస్ ఇంకేంటంటే ఏదో పేపర్లు మిస్ అయ్యావంట. సో దాని గురించి నేను తీసుకోవాలి. లాస్ట్కి సరే ఏమైందంటే ఇప్పుడు వర్షం పడుతుంటే అలా తార్పలు ఉన్నదనుకో అక్కడక్కడ గోతులు ఉంటాయి కాబట్టి ఆ గోతుల్లో వాటర్ అనేది స్టోర్ అయిపోద్ది. సో అలాగ ఉండిపోయింది అనుకో వాటర్ అనేది చిన్నగా కిందకి వెళ్ళిపోద్ది. చాలా టైం అయిపోయింది. ఆల్రెడీ నైట్ మొత్తం వర్షంలో తడుచుకుంటూ తీసుకొచ్చా. అండ్ ఇక్కడ కూడా అలాగ వర్షం కంటిన్యూ పడుతూనే ఉంది. ఇప్పుడు తగ్గింది వర్షం కానీ, కాకుండా ఇంతకు ముందు వరకు పడుతూనే ఉంది. అలాగా అన్లోడ్ చేసే టైంలో కూడా పడుతుంది అలాగా. నేను ఒకటే మాట అన్నా, ఏమైనా మెటీరియల్ ఏమైనా అయితే నాకు సంబంధం లేదన్నా, ఇక మీ ఇష్టం అనుకున్నా అన్న. 5 గంటలకు ఇలా లోపల పెట్టుకున్నారు బండి. సో అప్పుడు స్టార్ట్ చేశారు అన్లోడింగ్.